మరొక పక్క నేను అనేక సందర్భాల్లో ఈ ప్రశ్నలు కూడా పార్లమెంట్లో అడగటం జరిగింది. కొన్ని విషయాలు చెప్తాను. మన తీర ప్రాంతం విశాఖపట్నానికి ఉన్నటువంటి కోస్ట్ లైన్ 17.4 కిలోమీటర్లు. అది 30 సంవత్సరాల వ్యవధిలో 3.4 కిలోమీటర్లు కుదించుకుపోయింది. పొల్యూషన్ కారణంగా ప్రధానంగా కోస్ట్ లైన్ రిసీడ్ అవుతా పోతా ఉంది. ఈ రకంగా మీరు చూస్తూ పోతే మరో 30 సంవత్సరాల్లో ఈ 15 కిలోమీటర్లు 12 కిలోమీటర్లకు కుచించుకుపోతుంది. మరోపక్క డెడ్ జోన్ అంటారు. సముద్రంలో డెడ్ జోన్ అంటే ఆ ప్రాంతంలో మీకేమి ప్రాణంతో ఆక్సిజన్ ఉండదు. డెడ్ జోన్లో ఆక్సిజన్ లేకపోతే ఏ జీవి కూడా బతకలేదు. విశాఖపట్నంలో సుమారు 2 లక్షలకు పైగా మత్స్యకారులు వారికి వేట చేయటం తప్పితే మరొకటి తెలియదు. వారు దానిపైనే పూర్తిగా జీవనాధారం ఉన్నటువంటి 2 లక్షల మందికి వారి జీవనోపాధి ఏమవ్వాలి? రాను రాను పడే చేపల కంటే నాకు అనేక మంది ఫిషింగ్ బోట్ ఓనర్స్ చెప్పారు, మనం వేటకెళ్తే మనకి ఎంత చేపలు పడతాయో అంత చెత్త కూడా మన నెట్లో పడుతుంది అని. ప్లాస్టిక్ వ్యర్థాలు పడుతున్నాయి. నేను అనేక సార్లు ఇంతకుముందు సూచించడం కూడా జరిగింది. అటువంటి వ్యర్థాన్ని తీసుకొచ్చి బయట కనీసం పడేయాలంటే వారికి మీరు బోట్ ఓనర్స్కి కొంతైనా పారితోషికం చెల్లించండి, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఆ చెత్తను అక్కడే వదిలేసి వస్తారు. సో ఈ విధంగా నిర్లక్ష్యానికి గురవటం అంటే విశాఖ యొక్క ఆర్థిక ఎకానమీ, విశాఖపట్నం అనేది బ్లూ ఎకానమీ ఆధారంగా ఉండేటువంటిది. దేశంలోనే 70% ఎగుమతులు అక్వా ఎక్స్పోర్ట్స్ కేవలం ఒక విశాఖపట్నం నుంచి జరుగుతున్నాయి. మనం దేశంలోనే 4 ప్రధాన నగరాల్ని మోదీ గారి ప్రభుత్వం నీతి ఆయోగ్ ఎంచుకొని దీన్ని గ్రోత్ హబ్గా గుర్తిస్తే విశాఖపట్నాన్ని, దానికి ఆ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రధాన రిసోర్స్, న్యాచురల్ రిసోర్స్ విశాఖపట్నానికి సముద్రమే. మరి ఆ సముద్రాన్ని మనం నిర్లక్ష్యం చేయటం అంటే విశాఖ భవిష్యత్తుని కాలరాయటమే. సో దీనికి 50 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చయినా వెంటనే చేపట్టవలసిన కార్యక్రమాన్ని ఏదో ఒక సాకుతో నిర్లక్ష్యం చేయటం అన్నది విశాఖ భవిష్యత్తుని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అవుతుంది. ఈరోజు మరి జీవీఎంసీ కమిషనర్ గారికి ఒక లేఖ అందించి త్వరితగతిన వారి స్థాయిలో నిర్ణయాలు చేయాలని చెప్పటానికి పార్టీ నాయకులు వెళ్తున్నాం. అలాగే మరి దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఇందాక మా జిల్లా అధ్యక్షులు రవీంద్ర గారితో కలిసి మాట్లాడుకున్నాం. మా దగ్గరున్న సమాచారమే కాకుండా ఈ సెక్టర్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో స్థానికంగా వారితో మాట్లాడి అవసరమైతే వచ్చే నెల రోజుల్లో నేను మీకు చెప్తున్నాను, దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ ఎవరున్నా వారిని కూడా విశాఖకు రప్పించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ యాక్షన్ ప్లాన్ నిర్మించేలా ప్రభుత్వంపై ప్రజా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యాచరణ చేస్తాం. ప్రతి ఒక్క విశాఖ వాసి కూడా ఇది చేయాల్సిందే అని ప్రభుత్వాలని డిమాండ్ చేసేలా, ఇది ఒక రాజకీయ ఎజెండాలా అయ్యేలాగా పూర్తిగా మా వంతు ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం కావాల్సి వచ్చినా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ లేదా దీనికి సంబంధించి పెట్టుబడులు కావాల్సి వచ్చినా అన్ని విధాల ఒక యాక్షన్ ప్లాన్ తయారైన తర్వాత అటువంటి సంస్థలతో బ్యాంకులతో అందరితో చర్చించి ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇన్ని దశాబ్దాల పాటు ఈ దుస్థితికి కారణమైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రశ్నిస్తాం. సో కాబట్టి ఇప్పటికైనా మేలుకొని స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి తాము చేసిన నిర్లక్ష్యానికి ఒకవైపు క్షమాపణలు చెప్తూ భవిష్యత్తులో అవకాశం కలిగితే మళ్ళీ ఇటువంటి కార్యాచరణ చేపడతామని చెప్పి వారు ప్రజల సమక్షంలో చేసేలాగా ఖచ్చితమైన కార్యాచరణతో మేము ముందుకెళ్తాం. ఎందుకంటే ఇది క్షమించరాని నేరం.